ఈ వీడియోలో వచ్చేసి మనం టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి కొన్ని ఫిక్స్డ్ ఫ్రేజెస్ను మనం నేర్చుకోబోతున్నాం. అయితే మీకు సందేహం రావచ్చు, ఈ ఫిక్స్డ్ ఫ్రేజెస్ నేర్చుకుంటే మరి ఇవి ఎగ్జామ్లో వస్తాయా, టెట్ ఎగ్జామ్లో వస్తుందా అని. సో గమనించండి, ఇక్కడ ఆల్రెడీ నేను జనవరి నెల 2026వ సంవత్సరం జనవరి నెలలో నిర్వహించినటువంటి టెట్ ఎగ్జామ్లో ఇచ్చినటువంటి ఒక క్వశ్చన్ను నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. గమనించండి, ఒకసారి ఆ క్వశ్చన్ చదువుతాను. దాని తర్వాత మనము ఆ ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఇంపార్టెంట్ ఏమి ఉన్నవి, వాటి మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను కూడా మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఒకసారి గమనించండి, అంతకుముందు ప్రీవియస్ ఏ విధంగా ఇచ్చింది అనేది. ద స్టూడెంట్స్ వర్ అడ్వైజ్డ్ టు రీఫ్రెయిన్ డాష్ యూజింగ్ మొబైల్ ఫోన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ అని ఇచ్చింది. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, మనకు రీఫ్రెయిన్ అయిన ఇచ్చాడు. రీఫ్రెయిన్ తర్వాత వచ్చేటువంటి ప్రిపోజిషన్ ఏంటిదని ఇచ్చాడు. సో అది ఫ్రమ్ అవుతుంది. రీఫ్రెయిన్ ఫ్రమ్, ఇది ఫిక్స్డ్ ప్రిపోజిషన్, అంటే దాని తర్వాత కంపల్సరీ ఫ్రమ్ అనేటువంటిది వస్తుంది. ఇంకోటి మీకు చెప్తా చూడండి, ఫాండ్, FOND, ఫాండ్ అంటే ఇష్టం. ఫాండ్ తర్వాత ఏమి ఉపయోగిస్తామంటే ఫాండ్ ఆఫ్. అదే డైడ్ ఉందనుకోండి, డైడ్ తర్వాత ఆఫ్ ఉపయోగిస్తాం, డైడ్ ఆఫ్. అంటే వీటి తర్వాత ఇవి కంపల్సరీ అవే వస్తాయి. ఓకే, సఫరింగ్ ఫ్రమ్, మనం లెటర్ రాసేటప్పుడు రాస్తాం చూడండి, సఫరింగ్ ఫ్రమ్ అని రాస్తాం. సో ఆ విధంగా ఉన్నటువంటి ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా బిట్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. ఇక్కడ నేను మీకు లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూపించడం జరిగింది. సో అటువంటి ఫిక్స్డ్ ఫ్రేజెస్ అనేటువంటివి ఇంగ్లీష్ గ్రామర్లో ఏమున్నాయి ఇంగ్లీష్లో, సో అనేటువంటిది ఇప్పుడు మనం చూద్దాము. సో వాటిని మీకు నేర్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో వాటి విషయంలో లాజిక్ ఏం చేశానంటే, కొన్ని ఫిక్స్డ్ ప్రిపోజిషన్కి సంబంధించి ఫ్రేజెస్కు సంబంధించి ఒక లిస్ట్ను నేను ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో అవి నేర్చుకుంటే దాదాపుగా అవే వెరీ 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 ఇంపార్టెంట్ అవి. సో అందులో నుంచి వస్తే సంతోషం. జస్ట్ ఒక వీడియో చూడడం ద్వారా ఒక మార్క్ వచ్చిందంటే చాలా సంతోషమే కదా. సో ఈ వీడియోని కంప్లీట్గా చూడండి. సో వాటిని నేను 1-2 సార్లు చదివి వినిపిస్తాను. సో కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా గమనించండి, ఈ ఫిక్స్డ్ ఫ్రేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి వింటే రావవి. మళ్ళీ మీకు వీలున్నప్పుడల్లా వింటూ ఉండండి. జస్ట్ వీడియో ఒక 10 minutes 15 minutes ఉంటుంది. సో అవి విన్నా కొద్దీ మీ మైండ్లో ఫిక్స్ అయిపోతాయి, రైట్. ఒకసారి అవి నేర్చుకుంటూ వెళ్దాము. ఫస్ట్ ఆఫ్ తోటి అంటే ఫీలింగ్స్ను తెలియచేసేటువంటి పదాలు ఉన్నప్పుడు వాటి తర్వాత ఆఫ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, అఫ్రైడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, అవేర్ ఆఫ్. సో ఈ విధంగా ఆఫ్తో ఉన్నటువంటి ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవి. అఫ్రైడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, అవేర్ ఆఫ్. సో ఇవి ఆఫ్కు సంబంధించినటువంటి ఫిక్స్డ్ ఫ్రేజెస్, రైట్. దీని తర్వాత డైడ్ ఆఫ్ అని కూడా వస్తుంది. సో గమనించుకోండి. ఇంకొన్ని ఎబిలిటీకి సంబంధించినటువంటివి చూద్దాం. క్యాపబుల్ ఆఫ్, ఇన్క్యాపబుల్ ఆఫ్. గమనించండి, క్యాపబుల్ ఆఫ్, ఇన్క్యాపబుల్ ఆఫ్, వర్తీ ఆఫ్, డిజర్వింగ్ ఆఫ్, కాన్షియస్ ఆఫ్, రైట్. ఈ విధంగా ఇవన్నీ కూడా ఎబిలిటీకి సంబంధించిన పదాలు. అవి ఎబిలిటీయా అవన్నీ మనకు సంబంధం లేదు. దాని తర్వాత ఆఫ్ వస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి, రైట్. మళ్ళీ ఒకసారి అఫ్రైడ్ ఆఫ్, ఫాండ్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, అషేమ్డ్ ఆఫ్, అవేర్ ఆఫ్. నెక్స్ట్, క్యాపబుల్ ఆఫ్, ఇన్క్యాపబుల్ ఆఫ్, వర్తీ ఆఫ్, డిజర్వింగ్ ఆఫ్, కాన్షియస్ ఆఫ్. సో ఎన్ని ఎక్కువసార్లు వింటే అంత లాభం జరుగుతుంది. ఫుల్ ఆఫ్, షార్ట్ ఆఫ్, ఫ్రీ ఆఫ్, డివైడ్ ఆఫ్. నెక్స్ట్, కన్సిస్టింగ్ ఆఫ్, రైట్. ఇంకొన్ని చూద్దాం. సో అక్కడ దాకా ఆఫ్ తోటి ఉన్నవి. సో ఇప్పుడు ఫ్రమ్ తోటి ఉన్నటువంటి పదాలు చూద్దాం. సఫర్ ఫ్రమ్, ఇంతకుముందు చెప్పుకున్నాం కదా. సఫర్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్, ప్రొటెక్ట్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్. గమనించండి, ఈజీగా వదిలేయకండి. కంపల్సరీ బిట్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కాబట్టి వస్తుంది ఇప్పుడు కూడా. ఆ విధంగా మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సఫర్ ఫ్రమ్, రికవర్ ఫ్రమ్, ఎస్కేప్ ఫ్రమ్, ప్రొటెక్ట్ ఫ్రమ్, ప్రివెంట్ ఫ్రమ్. నెక్స్ట్, ఇవి డిఫరెన్స్కు సంబంధించినవి. డిఫరెంట్ ఫ్రమ్, డిస్టింక్ట్ ఫ్రమ్, సపరేట్ ఫ్రమ్,
ఆబ్సెంట్ ఫ్రమ్, సేఫ్ ఫ్రమ్. ఇక్కడ గమనించండి, సపరేట్ అనేటువంటిది మనకు బాగా తెలిసినటువంటి పదం, కానీ దాని తర్వాత ఫ్రమ్ వస్తుందా, సపరేట్ ఆఫ్ అని వస్తుందా, సపరేట్ ఇన్ అని వస్తుందా, అటువంటి కన్ఫ్యూజ్ అనేటువంటిది క్వశ్చన్ చూడంగానే మనం కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు ప్రాక్టీస్ చేస్తేనే ఇవి గుర్తుకుంటాయి. ఇవి ఎక్కువగా ప్రాక్టీస్ చేయాల్సిన పదాలు, ఎక్కువగా వినాల్సినటువంటి పదాలు కూడా. రైట్, ఎగ్జామ్ పర్పసే కాదు, ఎగ్జామ్ కాకుండా కూడా మన నిజ జీవితంలో కూడా ఈ పదాలను ఉపయోగిస్తూ ఉంటాం. రైట్, డిఫరెంట్ ఫ్రమ్, డిస్టింక్ట్ ఫ్రమ్, సపరేట్ ఫ్రమ్, ఆబ్సెంట్ ఫ్రమ్, సేఫ్ ఫ్రమ్. నెక్స్ట్ ఇంకొన్ని పదాలు చూద్దాము. ఇవి టూకు సంబంధించినవి, అంటే పర్సన్ రిలేషన్కు సంబంధించింది. ఓకే, కైండ్ టు, పొలైట్ టు, ఫెయిత్ఫుల్ టు, క్రూయల్ టు, మ్యారీడ్ టు. గమనించండి, ఇక్కడ మ్యారీడ్ టు ఎక్కువగా అడగడం జరిగింది ఎగ్జామ్స్లలో. రైట్, చాలాసార్లు టెట్ ఎగ్జామ్లో మ్యారీడ్ తర్వాత ఏ ప్రిపోజిషన్ ఉపయోగిస్తామని అడగడం జరిగింది. రైట్, కైండ్ టు, పొలైట్ టు, ఫెయిత్ఫుల్ టు, క్రూయల్ టు, మ్యారీడ్ టు. రైట్, సో గుర్తుపెట్టుకోండి ఆ పదాలు. నెక్స్ట్ బిలాంగ్ టు, లిజన్ టు, రిప్లై టు, రెఫర్ టు, ఆబ్జెక్ట్ టు. సో ఈ వర్డ్స్ తర్వాత టు వస్తుంది. రైట్, ఆబ్జెక్ట్ టు అనేటువంటిది కానీ, రెఫర్ టు అనేటువంటిది కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. బిలాంగ్స్ టు అనేటువంటిది కానీ ఇవి ఇందులో వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్, మరొకసారి బిలాంగ్స్ టు, లిజన్ టు, రిప్లై టు, రెఫర్ టు, నెక్స్ట్ ఆబ్జెక్ట్ టు. నెక్స్ట్ దాని తర్వాత ప్రపోజల్స్కు సంబంధించినవి అగ్రీ టు, ఇది కూడా చాలాసార్లు అడగడం జరిగింది. కన్సెంట్ టు, సబ్మిట్ టు, అడాప్ట్ టు, స్టిక్ టు. సో ఇందులో అగ్రీ టు అడగడం జరిగింది, స్టిక్ టు అనేటువంటిది కూడా అడగడం జరిగింది. సో అగ్రీ టు, కన్సెంట్ టు, సబ్మిట్ టు, అడాప్ట్ టు, స్టిక్ టు. ఇంకొన్ని చూద్దాము. ఎట్టుతోటి కూడా చాలా అడగడం జరిగింది. గమనించండి, ఇక్కడ ఎట్టుకు సంబంధించి గుడ్ ఎట్ అంటే స్కిల్స్కు సంబంధించిన పదాలు. గుడ్ ఎట్, క్లవర్ ఎట్, ఎక్స్పర్ట్ ఎట్, క్విక్ ఎట్, స్లో ఎట్. హీఈస్ గుడ్ ఇన్ ఇంగ్లీష్ అంటామా, హీఈస్ గుడ్ ఎట్ ఇంగ్లీష్ అంటామా? అక్కడ గుడ్ తర్వాత ఎట్ వస్తుంది. సో ఆ విధంగా అడగడం జరుగుతుంది కాబట్టి గుడ్ ఎట్ అనేటువంటిది ఉపయోగించాలి. సో గుడ్ ఎట్, క్లవర్ ఎట్, ఎక్స్పర్ట్ ఎట్, క్విక్ ఎట్, స్లో ఎట్. సో ఇటువంటి పదాలు ఎట్ తోటి ఎక్కువగా అడగడం జరిగింది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. గమనించండి, గుడ్ ఎట్ మనం ఎప్పుడు వినేటువంటి పదం, కానీ ఇది కూడా ఎగ్జామ్లో టెట్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. గుడ్ ఎట్టే కాదు, స్కిల్కు సంబంధించి ఇంకోటి ఏంటిది, బ్యాడ్ తర్వాత కూడా ఏం ఉపయోగించాలి, ఎట్టే ఉపయోగించాలి. హీఈస్ గుడ్ ఎట్ అనాలి, లేదా బ్యాడ్ అయితే హీఈస్ బ్యాడ్ ఎట్ అని చెప్పాలి. రైట్, నెక్స్ట్ టార్గెట్కు సంబంధించింది. టార్గెట్కి సంబంధించి ఎట్ ఎలా ఉపయోగిస్తాం, లాఫ్ ఎట్, స్టేర్ ఎట్, గ్లాన్స్ ఎట్, ఎయిమ్ ఎట్, అరైవ్ ఎట్. సో ఇవి ఎట్కు సంబంధించినటువంటి పదాలు. సో ఇందులో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే లాఫ్కు సంబంధించి ఏమి ఉపయోగిస్తాం, గ్లాన్స్కు సంబంధించి ఏమి ఉపయోగిస్తాం, ఎయిమ్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వీటి తర్వాత ఎట్ ఉపయోగించాలి. రైట్, దీని తర్వాత విత్కు సంబంధించిన పదాలు. రైట్, అగ్రీ విత్, యాంగ్రీ విత్, ప్లీజ్డ్ విత్, సాటిస్ఫైడ్ విత్, ఫ్రెండ్లీ విత్. ఇవి పర్సన్స్ ఉన్నప్పుడు ఉపయోగించాలి. సో అగ్రీ తర్వాత విత్ ఉపయోగించాలి, యాంగ్రీ తర్వాత విత్ ఉపయోగించాలి, ప్లీజ్డ్ తర్వాత విత్ ఉపయోగించాలి, సాటిస్ఫైడ్ తర్వాత విత్ ఉపయోగించాలి, ఫ్రెండ్లీ తర్వాత విత్ ఉపయోగించాలి. ఇందులో ఎక్కువగా ఎగ్జామ్లో అడిగింది అగ్రీ విత్, నెక్స్ట్ యాంగ్రీ విత్, నెక్స్ట్ సాటిస్ఫైడ్ విత్. ఈ మూడు ఎక్కువగా ఎగ్జామ్లో అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది చూద్దాము. డీల్ విత్, ప్రొవైడ్ విత్, కంపేర్ విత్, అసోసియేట్ విత్, ఇంటర్ఫేర్ విత్. సో ఇవి కూడా ఇంపార్టెంటే కాబట్టి నేర్చుకోండి. మళ్ళీ ఒకసారి రివిజైన్ చేసుకోండి. వీటిని మీరు ఎంత రిపీట్ చేస్తూ ఉంటే ఈ పదాలు అంతగా గుర్తుండిపోతాయి. డీల్ విత్, ప్రొవైడ్ విత్, కంపేర్ విత్, అసోసియేట్ విత్, ఇంటర్ఫేర్ విత్. నెక్స్ట్ ఇంట్రెస్ట్కు సంబంధించి ఇంట్రెస్టెడ్ ఇన్, బిలీవ్ ఇన్ ఆర్ బిలీవ్డ్ ఇన్, సక్సీడ్ ఇన్, ఎంగేజ్ ఇన్,
ఇన్వాల్వ్ ఇన్, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్టెడ్ ఇన్ ఇది ఎక్కువగా అడగడం జరిగింది. బిలీవ్ తర్వాత ఇన్ ఉపయోగిస్తామా లేదా అడగడం జరిగింది. రైట్, సో గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్టెడ్ ఇన్, బిలీవ్ ఇన్, బిలీవ్డ్ కూడా ఇన్నే వస్తుంది. సక్సీడ్ ఇన్, ఎంగేజ్ ఇన్, ఇన్వాల్వ్ ఇన్. రైట్, ఇవి ఇన్కు సంబంధించినటువంటి పదాలు. నెక్స్ట్ నాలెడ్జ్. నాలెడ్జ్కు సంబంధించి ఇన్ ఎలా ఉపయోగిస్తాం, ఏ పదాల తర్వాత ఇన్ వస్తుంది. రిచ్ ఇన్, వీక్ ఇన్, ఎక్స్పర్ట్ ఇన్, డెఫిషియంట్ ఇన్, అబ్జర్వ్డ్ ఇన్. సో ఈ పదాల తర్వాత కూడా ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ని మనము ఉపయోగిస్తాం. రిచ్ ఇన్, వీక్ ఇన్, ఎక్స్పర్ట్ ఇన్, డెఫిషియంట్ ఇన్, అబ్జర్వ్డ్ ఇన్. నెక్స్ట్ ఆన్. ఈ ఆన్ మీద కూడా చాలాసార్లు బిట్స్ అడగడం జరిగింది. డిపెండ్ ఆన్, రిలే ఆన్, ఇందులో ఎక్కువగా రిలే ఆన్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇన్సిస్ట్ ఆన్, కాన్సన్ట్రేట్ ఆన్, కామెంట్ ఆన్. రైట్, సో ఇవి ఎక్కువగా అడగడం జరిగింది. డిపెండ్ ఆన్, రిలే ఆన్, ఇన్సిస్ట్ ఆన్, కాన్సన్ట్రేట్ ఆన్, కామెంట్ ఆన్. నెక్స్ట్ డిసైడ్ ఆన్, వర్క్ ఆన్, లీవ్ ఆన్ ఆర్ లైవ్ ఆన్, బేస్డ్ ఆన్, తర్వాత ఇంపోజ్ ఆన్. సో వీటి తర్వాత మనము ఆన్ ఉపయోగించాలి. సో ఇందులో గుర్తుపెట్టుకోండి ఇంపోజ్ ఆన్. రైట్, అది ఇంపార్టెంట్. దాని తర్వాత చూద్దాము ఫర్. ఫర్కి సంబంధించి సెర్చ్ అంటే వెతకడం అనే మీనింగ్ వచ్చే సందర్భంలో లుక్ ఫర్, వెయిట్ ఫర్, సెర్చ్ ఫర్, అప్లై ఫర్, ఆస్క్ ఫర్. ఇందులో లుక్ ఫర్, సెర్చ్ ఫర్ ఇవి రెండు ఎక్కువగా ఇంపార్టెంట్. సో లుక్ ఫర్, వెయిట్ ఫర్, సెర్చ్ ఫర్, అప్లై ఫర్, ఆస్క్ ఫర్. నెక్స్ట్ చూద్దాము ఫర్. ఫర్ అనేటువంటిది వర్డ్, ఇది ప్రిపరేషన్కి సంబంధించింది. ప్రిపేర్ ఫర్, లీవ్ ఫర్, పే ఫర్, లాంగ్ ఫర్, కేర్ ఫర్. ఇవి ఫర్కి సంబంధించినటువంటి ఫిక్స్డ్ ప్రైజెస్. ప్రిపేర్ ఫర్, లీవ్ ఫర్, పే ఫర్, లాంగ్ ఫర్, కేర్ ఫర్. రైట్, నెక్స్ట్ కేర్కు సంబంధించినటువంటి చూద్దాము. ఆఫ్టర్ ఎలా ఉపయోగించాలి. రైట్, ఆఫ్టర్ అనేటువంటి ప్రిపోజిషన్ ఎలా వస్తుంది. లుక్ ఆఫ్టర్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. లుక్ ఆఫ్టర్. నెక్స్ట్ వచ్చేసి రన్ ఆఫ్టర్, ఎంక్వైర్ ఆఫ్టర్, టేక్ ఆఫ్టర్, గో ఆఫ్టర్. సో గుర్తుపెట్టుకోండి. లుక్ ఆఫ్టర్, రన్ ఆఫ్టర్, ఎంక్వైర్ ఆఫ్టర్, టేక్ ఆఫ్టర్, గో ఆఫ్టర్. నెక్స్ట్ ఇంటుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ కు రిలేటెడ్ వర్డ్స్ ఇలా మనం ఫిక్స్డ్ ప్రేసెస్లో ఉపయోగిస్తామంటే లుక్ ఇంటూ, డివైడ్ ఇంటూ, ట్రాన్స్లేట్ ఇంటూ, చేంజ్ ఇంటూ, బర్స్ట్ ఇంటూ. ఇందులో వచ్చేసి మనకు లుక్ ఇంటూ వెరీ వెరీ ఇంపార్టెంట్. లుక్ ఇంటూ, డివైడ్ ఇంటూ, ట్రాన్స్లేట్ ఇంటూ, చేంజ్ ఇంటూ, బర్స్ట్ ఇంటూ. సో ఇవి రైట్. ఇప్పుడు గమనించండి, ఇక్కడ నేను కొన్ని అవే వాటిని షార్ట్ ఫామ్స్లలో ఇవ్వడం జరిగింది. సో ఈ పీడిఎఫ్ను నేను మీకు వాట్సాప్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి ఆ వాట్సాప్లో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేద్దాము. గమనించండి. షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ డాష్ మ్యూజిక్. ఇంట్రెస్టెడ్ ఆన్, ఇంట్రెస్టెడ్ ఇన్, ఇంట్రెస్టెడ్ ఎట్, ఇంట్రెస్టెడ్ ఆఫ్. ఆల్రెడీ మనం చదువుకున్నాం. ఇంట్రెస్టెడ్ తర్వాత ఇన్ అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగిస్తాం. సో షీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యూజిక్. రైట్. నెక్స్ట్ అఫ్రైడ్. ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ డాష్ డాగ్. అఫ్రైడ్ ఫ్రమ్, అఫ్రైడ్ టు, అఫ్రైడ్ ఆఫ్, ఇంకొక వర్డ్ ఉంటుంది అఫ్రైడ్ విత్. సో మనం ఆల్రెడీ ఇంతకుముందు ఏం నేర్చుకున్నాం. అఫ్రైడ్ అనేటువంటి వర్డ్ తర్వాత ఆఫ్ అనే దాన్ని ఉపయోగిస్తాం. అఫ్రైడ్ ఆఫ్. సో ద చైల్డ్ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ డాగ్స్. ఇంకొన్ని బిట్స్ చూద్దాము. రైట్. మనం ఇక్కడ అంటే ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు ఆన్సర్ అనేటువంటిది ఐడెంటిఫై అవుతుంది. కానీ ఎగ్జామ్ సెంటర్లో కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మన మైండ్ ఎలా ఆలోచిస్తుంది, దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. ఆ టైంలో రిలాక్స్గా ఉండాలి, నేర్చుకున్న విషయాలను నెమరు వేసుకోవాలి. రైట్. మనం అక్కడున్న క్వశ్చన్ను నేర్చుకున్న అంశంతో ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. రైట్. అదేవిధంగా ఉన్న 4 ఆప్షన్స్లలో ఇప్పుడు ఇక్కడ 1 2 3 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో సంబంధం
లేని వాటిని ఏం చేయాలి, ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో అందులో ఆన్సర్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్తే సంబంధం లేనిది ఒకటి వెళ్ళిపోయింది, రెండోది కూడా తీసేసాం, మూడోది కూడా తీసేసాం అనుకోండి, నాలుగోది మిగిలిందే ఆన్సర్ అవుతుంది. సో ఆ విధంగా కూడా మనము చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే ఈజీగా ఆన్సర్స్ చేయగలుగుతాం. నెక్స్ట్, హీ డిపెండ్స్ డాష్ హిస్ పేరెంట్స్. డిపెండ్స్ ఎట్, డిపెండ్స్ ఇన్, డిపెండ్స్ ఆన్, డిపెండ్స్ విత్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, డిపెండ్స్ ఆన్ అవుతుంది. హీ డిపెండ్స్ ఆన్ హిస్ పేరెంట్స్. నెక్స్ట్ గమనించండి, షీ ఈజ్ గుడ్ డాష్ మ్యాథమెటిక్స్. సో గుడ్ ఇన్, గుడ్ ఎట్, గుడ్ ఆఫ్, గుడ్ విత్. సో ఆల్రెడీ నేను చెప్పా కదా, గుడ్ ఉన్నప్పుడు ఎట్ ఉపయోగించాలి. ఇట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ గుడ్, బ్యాడ్ అని వచ్చినప్పుడు కూడా హీఈస్ బ్యాడ్ ఎట్, ఓకే, మ్యాథమెటిక్స్ అని చెప్పొచ్చు, హీఈస్ బ్యాడ్ ఎట్ ఇంగ్లీష్ అని చెప్పొచ్చు, రైట్. సో ఆ విధంగా గుడ్ కానీ బ్యాడ్ కానీ వచ్చినప్పుడు వాటి తర్వాత ఎట్ అనేటువంటి ప్రిపోజిషన్ మనము కంపల్సరీ ఉపయోగించాలి. నెక్స్ట్ వచ్చేసి గమనించండి, 5th క్వశ్చన్, ద టీచర్ ఈజ్ ప్లీజ్డ్ డాష్ ద స్టూడెంట్స్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఎట్, ఆన్. ప్లీజ్డ్ ఎట్, ప్లీజ్డ్ ఆన్, ప్లీజ్డ్ విత్, ప్లీజ్డ్ ఫర్. సో ఆల్రెడీ ఈ పదం కూడా మనం నేర్చుకొని ఉన్నాం. సో ప్లీజ్డ్ తర్వాత ఏం ఉపయోగిస్తాం, ప్లీజ్డ్ విత్ అనేటువంటి దాన్ని ఉపయోగిస్తాం. సో ప్లీజ్డ్ విత్. నెక్స్ట్ చూద్దాము, గమనించండి, ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ డాష్ ఫీవర్. సో సఫరింగ్ తర్వాత ఏం ఉపయోగిస్తామో మనం నేర్చుకున్నాం, సఫరింగ్ ఇన్, సఫరింగ్ ఫ్రమ్, సఫరింగ్ ఎట్, సఫరింగ్ విత్. సో ఇక్కడ ఏం ఉపయోగించాలి, ఫ్రమ్ ఉపయోగించాలి. సఫరింగ్ తర్వాత ఫ్రమ్ ఉపయోగించాలి. ద పేషెంట్ ఈజ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నెక్స్ట్, he agreed dash my proposal. He agreed with, agreed to, agreed on, agreed for. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పా. సో అగ్రీ తర్వాత ఏం ఉపయోగించాలి, టు అనేటువంటి ప్రిపోజిషన్ ఉపయోగించాలి. సో he agreed to my proposal. నెక్స్ట్, the girl is fond dash dancing. సో ఫాండ్ తర్వాత ఏం ఉపయోగించాలో కూడా నేను మీకు చెప్పి పెట్టా. ఫాండ్ విత్, ఫాండ్ ఫ్రమ్, ఫాండ్ ఆఫ్, ఫాండ్ ఆన్. సో గమనించండి, ఫాండ్ తర్వాత ఏం ఉపయోగించాలని నేర్చుకున్నాం మనము, ఫాండ్ ఆఫ్ ఉపయోగించాలి. హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్, హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ డాన్సింగ్, హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. సో ఆ విధంగా మనం అప్లై చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్, హీ please listen dash the teacher carefully. Listen on, listen in, listen to, listen for. సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ఏమవుతుంది, లిజన్ టు అవుతుంది. నెక్స్ట్ బిట్, దిస్ బుక్ బిలాంగ్స్ డాష్ రవి. బిలాంగ్స్ ఫర్, బిలాంగ్స్ విత్, బిలాంగ్స్ టు, బిలాంగ్స్ ఆఫ్. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బిలాంగ్స్ టు అవుతుంది. ఓకే, సో ఇవన్నీ కూడా నేను మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి, లీస్ట్ ఆఫ్ ప్రేజల్ వర్బ్స్ అని. ఇగో వీటికి సంబంధించినవి, అంటే బిట్స్ అడగడానికి అవకాశం వీటిలో నుంచి కంపల్సరీ ఉంటుంది కాదు, ఆల్రెడీ గతంలో అడగడం జరిగింది. ఇగో ఇక్కడ నేను ఆల్రెడీ మీకు చూపెట్టాను. కాబట్టి ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ప్రేజెస్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియోను 1-2 సార్లు చూడండి. అవి ఎంత ఎక్కువగా వింటే అంత ఎక్కువగా గుర్తుకుంటాయి. సో వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. జస్ట్ ఎంత ఉంది ఇప్పుడు, 18 minutes ఉంది వీడియో. సో 18 minutes మీరు ఒక వీడియో చూస్తే ఒక మార్క్ వస్తుందంటే దానికంటే అద్భుతం ఏముంది. సో తప్పకుండా 1-2 సార్లు ఈ వీడియో చూడండి, అవి కంపల్సరీ నేర్చుకోండి. అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇంకా ఉన్నాయి, ఇందులో బిట్స్ చాలా ఉన్నాయి, రైట్. గమనించండి, నేను కొన్ని మాత్రమే ప్రాక్టీస్ చేయడం జరిగింది. సో 10 మాత్రమే చేశాము. ఇవన్నీ కూడా అవే. సో వీటిని మీరు వీటి యొక్క లింక్ను నేను ప్రొవైడ్ చేస్తాను కామెంట్లో. సో అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మిగతా బిట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. సో ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సో మచ్.